హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నిహాస్విక విశ్వదిక వ్లాగ్స్. మా పాప స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయని మా పాపని బతుకమ్మ పేర్చి తీసుకొని రమ్మన్నారు. అందుకని మేము బతుకమ్మ పేరుస్తున్నాము. దానికోసం ఈ ఆకులు, గుమ్మడి ఆకులు తీసుకున్నాం. అలాగే తంగేడు పువ్వు కూడా తీసుకొచ్చాము. నాకు చిన్నపిల్లలతో కాదని మా ఫ్రెండ్ని రమ్మన్నాను. మా ఫ్రెండ్ పేరుస్తుంది బతుకమ్మ. నేను పాపను పట్టుకున్నాను. తంగేడు పువ్వు తనే తీసుకొచ్చింది. కొన్ని వైట్ కలర్ పువ్వులు కూడా తీసుకొచ్చింది. తనే పేరుస్తుంది వైట్ కలర్ తంగేడు పువ్వు. నెక్స్ట్ వైట్ కలర్ పువ్వులు పెడుతుంది. ఏదో పాప సంతోషం కోసం అలా బతుకమ్మ పేరుస్తున్నాము. నేను ఫెస్టివల్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికే మేము వెళ్తాము. కానీ పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని బతుకమ్మ పేరుస్తున్నాము. చూడండి, చాలా సింపుల్గా చుట్టుపక్కల ఉన్న పూలతోనే పేరుస్తున్నాము. ఏ ఒక్క పువ్వు కూడా బయట కొనుక్కొని తీసుకురాలేదు. అని దగ్గర తెలిసిన వాళ్ళు ఇచ్చారు పువ్వులు మాకు. నెక్స్ట్ ఎల్లో కలర్ పువ్వులు పెట్టి తర్వాత దానిపైన వైట్ కలర్ పువ్వులు పెట్టేశాము. దాని తర్వాత నెక్స్ట్ మందార పువ్వులు కూడా మా కింద ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టేశాము. మేము బతుకమ్మ పేరుస్తుంటే మా పాప పక్కన చాలా అల్లరి చేస్తుంది, మా చిన్న పాప. అలాగే మా చిన్న పాప 11 months కూడా ఇవాళ 11 months కంప్లీట్ అయిపోయి నవంబర్ 1కి తన బర్త్డే. నెక్స్ట్ మంత్ మందార పువ్వులు రెక్కలు విప్పి బతుకమ్మ పైన పెట్టాము. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆఫ్టర్ 1 o'clockకి తీసుకొని రమ్మని అన్నారు వాళ్ళ మేడమ్స్. మా పాప పక్కన ఉండి మమ్మీ మనం ఎప్పుడు వెళ్తాము బతుకమ్మ దగ్గరికి అని 2-3 days నుంచి అడుగుతూనే ఉంది. లాస్ట్గా ఫినిషింగ్లో రోజ్ ఫ్లవర్ పైన పెట్టేసి బతుకమ్మను ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసాము. ఏదో మాకు వచ్చినట్టు చాలా సింపుల్గా చేసేసాము. ఎలా ఉందో చూడండి. అలాగే మా చిన్న పాప 11 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ బతుకమ్మనే తన ఫోటోషూట్ కోసం 11 months కంప్లీట్ అయ్యాయని ఈ బతుకమ్మని తన ముందు పెట్టేసి 11 months అని ఇలా రాసాము. చూడండి, తను ఆగడం లేదని తనకు ఒక బిస్కెట్ ఇచ్చాము. చూడండి, తింటూనే ఎలా ఫోటోలు తీస్తుందో. తను ఫోటోలు సరిగ్గా దిగదు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది. బిస్కెట్ ఇస్తే సైలెంట్గా ఉంటుందని ఇలా బిస్కెట్ ఇచ్చి దాని ముందు బతుకమ్మ పెట్టి 11 months అని ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి చేసాము సింపుల్గా. నెక్స్ట్ మా పాపకు టైం అవుతుంది, పెద్ద పాపకు. బతుకమ్మ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము మేము. చూడండి, నెక్స్ట్ వచ్చేది మా పాప వాళ్ళ స్కూలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో డీజీ క్యాంపస్, A1 క్యాంపస్ అని ఉంటుంది. 2 campuses. మా పాపదేమో డీజీ క్యాంపస్. పక్కన ఉన్న బిల్డింగ్ ఎప్పుడైనా చూపిస్తాను, అది A1 క్యాంపస్. చూడండి ఎంతమంది స్టాఫ్ ఉన్నారో. ఇందులో దుర్గామాత, శివలింగం, ఇంకా దుర్గామాతను చాలా రెడీ చేశారు మేడమ్స్ అందరూ ఫ్లవర్స్ తోటే. చూడండి, మీకు కనిపిస్తుంది ఎంత బాగా ఉందో. గొడుగు కూడా వేశారు దుర్గామాతకి. మా పాప ఒక దగ్గర బతుకమ్మ పెట్టేసి ఆడుతుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్, గ్రీన్ కలర్ పైటాపు, వైట్ కలర్ ఫ్రాక్ ఉంది. చూడండి, కనిపిస్తుంది మా పాప. పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ ఆడుతుంది. కొద్దిసేపు ఆడి మమ్మీ అలసిపోయాను అంటుంది. కొద్దిసేపు ఆడుకో అన్న తర్వాత మళ్ళీ ఆడుకుంది తను. ఎప్పుడు నేను ఇలా బతుకమ్మ సెలబ్రేట్ చేయలేదు. ఈసారి తను మేడం చెప్పారని పర్టికులర్గా చేశాను బతుకమ్మ. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మా పాప. చాలా పెద్దగా చేశారు బతుకమ్మ ఫెస్టివల్. చూడండి, ఈ గ్యాంగ్ మళ్ళీ ఇంకొక గ్యాంగ్ దగ్గరికి వచ్చింది మా పాప. మళ్ళీ ఆడుతుంది ఇంకొక దగ్గరికి వచ్చి. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎటు చూసినా ఆడపిల్లలు కోలాటలు మా లంగా ఓనీస్ వేసుకొని ఆడుతున్నారు. ఇలా సెలబ్రేషన్ సింపుల్గా వాళ్ళ స్కూల్లో చేశారు. చూడండి, చుట్టూ రౌండ్ వేసుకుంటూ మా పాప బతుకమ్మ ఆడుతుంది. మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చి ఆడుతుంది. చూడండి, చూసేసేయండి ఫ్రెండ్స్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నిహాస్విక విశ్వదిక వ్లాగ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.